నమస్తే. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో గ్రామ స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు, నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో స్టేట్ క్యాడర్ వాదా. అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానమే కాదు ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకొని క్యాడర్కు ఇప్పుడు పిల్లలకు చాక్లెట్లు పంచినట్టుగా పార్టీలో ఉన్నత పదవులు కట్టబెడుతుండడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతకాలం కార్యకర్తగా చలమైన అయిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర స్థాయి వాదాతో పార్టీలో వెలిగిపోతుండగా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో పుట్టుకు వస్తున్న రాష్ట్ర కార్యదర్శులు, జాయింట్ కార్యదర్శులు ఆ పదవికే సిగ్గుపడేలా పరిస్థితి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతీయ పార్టీలో జరుగుతున్న ఈ పదవుల పందేరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర కమిటీలోకి కనీసం జిల్లా స్థాయి గుర్తింపు కూడా లేని నాయకులు కుప్పలు తెప్పలుగా చేరుతున్నారు. పార్టీలో గ్రామ స్థాయి నాయకులుగా ఉన్నవారు ఉన్నట్టుండి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిపోతున్నారు. పదవుల పందేరానికి పాల్పడుతున్న ఆ ప్రాంతీయ పార్టీ ఏదో మీకందరికీ ఈ పార్టీకే అర్థమైపోయి ఉంటుంది. మరి పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో లేని పదవులు ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో ఎందుకు? ఇప్పుడు గ్రామస్థాయి నాయకులను రాష్ట్ర స్థాయి పదవుల్లో ఎందుకు కూర్చోబెడుతున్నారో, అసలేం జరిగిందో చూద్దాం. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మార్చి 2011లో పుట్టుకొచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో అప్పటికి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకుంది వైసీపీ. అనంతరం 2019 ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో 151 స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. 2019 నుంచి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో సెకండ్ క్యాడర్ కార్యకర్తలు ప్రతిపక్ష హోదాలో ఎలా పనిచేశారో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా కృషి చేశారు. అయితే అధిష్టానం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం వీరిని కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వినిపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అధినేత జగన్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, మాట వినింది లేదు. అంతా ఆయన చెప్పిందే శాసనం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అధినేతకు తగ్గట్టుగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వ్యవహరించేవారు. క్యాడర్తో మాట్లాడింది లేదు, వారి కష్ట సుఖాలు వినింది లేదు. దీంతో పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారి హోదా వేరే లెవెల్లో ఉంటే కష్టించి పనిచేసి గుర్తింపునకు నోచుకోక నామినేటెడ్ పదవులు కాదు కదా, కనీసం పార్టీ పదవులు దక్కక ఎంతోమంది వ్యధ చెందారు. ఈ పరిస్థితులతోనే 5 ఏళ్లు గడిచిపోవడం, మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడం జరిగిపోయింది. ఈసారైనా పదవులు దక్కకపోతాయా అన్న ఆశతో క్యాడర్ శ్రమించినా వారి కష్టం వృధా అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోలుకోలేని విధంగా ఫలితాలు వచ్చాయి. 170 సీట్లలో కేవలం 11 స్థానాలకు మాత్రమే వైకాపా పరిమితమైంది. ఇంకేముంది, తమకు పదవులు కాదు కదా, ప్రభుత్వం ద్వారా కనీసం తమ పనులు కూడా చేయించుకునే పరిస్థితి కూడా లేదని అధికారంలో ఉంటేనే పట్టించుకునే నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే తమను ఎవరూ పట్టించుకుంటారలే అన్న నిరాశలో క్యాడర్ కూరుకుపోయింది. జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు ఏ పార్టీకైనా క్యాడరే వెన్నెముక వంటిది. అందులోనూ నాయకులు వెనుక వచ్చే కార్యకర్తల కన్నా పార్టీని, సిద్ధాంతాలను నమ్మి వచ్చే కార్యకర్తల బలం ప్రధానమైనది. అధికారమే లక్ష్యంగా వచ్చే నాయకులు అధికారం దక్కకపోతే వెంటనే పార్టీ ఫిరాయింపు చేస్తారు. అతని వెనుక ఆయన అనుచరగరం కూడా పార్టీని నమ్మి వచ్చే క్యాడర్ అలా చేయదు. అదే ఏ పార్టీకైనా నిజమైన బలం. 2011 నుంచి వైకాపాను అంటిపెట్టుకుని ఉన్న అటువంటి క్యాడర్ ప్రస్తుతం కష్టకాలంలో ఇంకా పార్టీ వెన్నంటే ఉండడం అనేది ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో క్యాడర్ను కాపాడుకోవాలని జగన్ పదవులు పందేరానికి దిగారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, ఈసారి కన్నా మెరుగైన ఫలితాలు దక్కాలన్నా వైకాపాకు కార్యకర్తలు చాలా ముఖ్యం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, వైకాపా భవిష్యత్తు ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త అవసరమే. దీనిని గుర్తించే పార్టీ అధినేత జగన్ ఇక నాయకులను నమ్ముకుంటే కలిసి రాదని, క్యాడర్ని రక్షించుకోవాలనే పనిలో పడ్డారు. అందుకే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకి చాలు పప్పు బెల్లాలు, కార్యకర్తలకు చాలు పార్టీ పదవులు అన్న పాట అందుకున్నారు. అందులో భాగంగానే 10 మందిని వెనకేసుకు తిరిగే నాయకత్వ లక్షణాలు కలిగిన చోటా నాయకులకు కూడా రాష్ట్ర పదవులు అప్పగిస్తూ జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఎంతమందికి పార్టీ పదవులు ఎరవేస్తే అంతకు మించిన లాభం భవిష్యత్తులో ఉంటుందని క్యాడర్ తమ వెంట ఉంటారనే జాగ్రత్తను జగన్ తీసుకుంటున్నారు. జగన్ ప్రణాళిక ఏదైనా పదవుల సంఖ్యలో చోటా నాయకులకు రాష్ట్ర పదవులు కట్టబెడుతున్న వైనం హాస్యాస్పదమైనది. సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలు సైతం జగన్ తీసుకున్న నిర్ణయంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పదవుల పందేరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో, పార్టీని ఎటు తీసుకువెళ్తుందో వేచి చూడవలసిందే.